బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు భారీ షాక్ తగిలింది. గులాబీ బాస్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. జూన్ 5వ తేదీలోగా విచారణకు హాజరు కావాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆదేశాలు జారీ అయ్యాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కమిషన్ విచారణ తుది దశకు చేరుకోవడంతో తెలంగాణ సర్కార్ కమిషన్ గడువును 2025 జూలై 31 వరకు పొడిగించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిర్మాణంలో అవకతవకలు, అవినీతి ఆరోపణలు రావడంతో జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో కమిషన్ విచారణ కొనసాగిస్తోంది. అయితే గులాబీ నేత గతంలో నరసింహారెడ్డి కమిషన్ విచారణను న్యాయస్థానంలో సవాలు చేసి దాని చైర్మన్ ను తొలగించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ ఘోష్ కమిషన్ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు పనిచేశారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఈటెల రాజేందర్ పనిచేశారు. ఈ తరుణంలోనే కేసీఆర్ తో పాటు హరీష్ రావు, ఈటెల రాజేందర్ కు నోటీసులు జారీ అయ్యాయి. జూన్ 5వ తేదీలోగా విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.